పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ఎవరు ఊహించని విధంగా బీజేపీ దూసుకొస్తుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు ప్రత్యామ్నాయంగా కాషాయ పార్టీ నిలుస్తోంది. గత పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్ తో సమానంగా 8 సీట్లు గెలుచుకొని హస్తం పార్టీకి సమఉజ్జీగా నిలిచిన కమలం పార్టీ ఇప్పుడు ఏకంగా కాంగ్రెస్ కే షాకిస్తోంది. ఇండియా టుడే సి ఓటర్ తాజాగా జరిపిన సర్వేలో ఇదే వెల్లడైంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీ ఏకంగా 41% ఓట్లు సాధిస్తుందని ఈ సర్వేలో వెల్లడైంది. అంటే బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వస్తుందని తేల్చింది. ఏటేటా తెలంగాణలో కాషాయ పార్టీ బలపడుతోందని ఈ సర్వేతో తెలుస్తోంది. గత ఏడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీ 35.4% ఓట్లు సాధించింది. అంతకు ముందు 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కేవలం 14% ఓట్లు మాత్రమే సాధించింది. అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ 39.7%, బీఆర్ఎస్ 37.6% ఓట్లు సాధించాయి. ఈ ఎన్నికలలో బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య ఓట్ల తేడా కేవలం 2% మాత్రమే ఉంది. అయినా కూడా బీఆర్ఎస్ 39 సీట్లకే పరిమితమైంది. కాంగ్రెస్ 64 సీట్లు గెలుచుకుంది. ఇక బీజేపీ 8 సీట్లు మాత్రమే దక్కించుకుంది. పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి బీఆర్ఎస్ ఓట్ల శాతం 16.7%కి పడిపోయింది. అంతేకాకుండా ఒక్క ఎంపీ సీటు కూడా గెలుచుకోలేకపోయింది. కాంగ్రెస్ తన ఓట్ల శాతాన్ని స్వల్పంగా పెంచుకోగలిగింది. 40.3 ఓట్ల శాతంతో 8 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ కన్నా తక్కువ ఓట్లు అంటే 35.4% వచ్చినప్పటికీ బీజేపీ కూడా 8 సీట్లు గెలుచుకోవడం విశేషం. అసెంబ్లీ కన్నా పార్లమెంటు ఎన్నికలలో బీజేపీ బలపడడానికి ప్రధాన కారణం మోదీ ప్రభావమే అని చెప్పొచ్చు. దేశవ్యాప్తంగా మోదీ హవా ఉండడం తెలంగాణలో బీజేపీకి కలిసి వస్తోంది. ఇప్పుడు కూడా మోదీ బ్రాండ్ వల్లే తెలంగాణలో కాషాయ పార్టీ బలం పెరుగుతోందని వెల్లడైంది. దేశవ్యాప్తంగా ప్రజల మూడు మోదీ వైపే ఉందని ఈ సర్వేలో తేలింది. మోదీ పనితీరు బాగుందని 61.8% మంది భావిస్తున్నారు. గత ఆగస్టులో 58.6% మంది మాత్రమే మోదీ పనితీరు బాగుందన్నారు. ఇప్పుడు వీరి శాతం పెరిగింది. దీనివల్ల ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీ సొంతంగా మెజారిటీకి అవసరమైన సీట్లు సాధిస్తుందని అంచనా వేశారు. మొత్తం మీద దేశ ప్రజల్లో 51.2% మంది ప్రధానిగా మోదీ ఉండాలని కోరుకుంటున్నారు. రాహుల్ గాంధీకి 24.9% మంది మాత్రమే ఓటేశారు. దీంతో మోడీ ప్రభావం పెరిగిందని అర్థమవుతోంది. తాజాగా జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ విజయం దీనికి నిదర్శనంగా చెప్పొచ్చు. ఈ ఎఫెక్ట్ తెలంగాణలో కూడా పడనుంది. అందుకే బీజేపీ ఓట్లు గణనీయంగా పెరగనున్నాయి. ఇప్పటికే తెలంగాణలో అధికార కాంగ్రెస్ పై ప్రజల్లో అసంతృప్తి పెరిగిందన్న అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా వివిధ పథకాల అమలులో ఫెయిల్యూరే దీనికి ప్రధాన కారణమని అంటున్నారు. అదే సమయంలో బీఆర్ఎస్ పై ప్రజల్లో ఇంకా ఆగ్రహం చల్లారలేదన్న అభిప్రాయం కూడా ఉంది. ఇదంతా బీజేపీకి కలిసి వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద తెలంగాణలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా ప్రజలు కాషాయ పార్టీని అందలమెక్కించే సూచనలు కనిపిస్తున్నాయి. ఇండియా టుడే తాజా సర్వేతో తెలంగాణ బీజేపీ శ్రేణుల్లో జోష్ పెరిగింది. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.